హాయ్ ఫ్రెండ్స్. సో నెంబర్ సిస్టంలో ఒకసారి రీకాల్ చేసుకున్నాము. క్వశ్చన్ వైజ్ క్వశ్చన్ నెంబర్ 1, 1 మరియు దానికి అదే సంఖ్య మాత్రమే కారణాంకాలుగా కలిగి ఉంటే ఆ సంఖ్యని ఏమంటామండి? 1 మరియు అదే సంఖ్య కారణాంకాలుగా కలిగి ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ 5 = 1, 5 1 మరియు దానికి అదే కారణాంకాలుగా కలిగి ఉంటే దాన్ని ఏమంటామండి అంటే ప్రధాన సంఖ్య, ప్రైమ్ నెంబర్ అంటామండి. ప్రైమ్ నెంబర్ కేవలం 2 కారణాంకాలు మాత్రమే, రెండు కారణాంకాలు అంటే నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ = కారణాంకాల సంఖ్య 2. కారణాంకాల సంఖ్య 2 అంటే 3 అనే సంఖ్య తీసుకుందాం. దీని కారణాంకాల సంఖ్య 1, 3. 2 అనే సంఖ్య తీసుకుందాం, 1, 2. 5 అనే సంఖ్య తీసుకుందాం, 1, 5. 7 అనే సంఖ్య తీసుకుందాం, 1, 7. అలా నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ 2 కనుక ఉన్నట్లయితే రెండు కారణాంకాలు ఉంటే దాన్ని ఏమంటామండి అంటే ప్రధాన సంఖ్యలు అంటామండి. కేవలం 2 కారణాంకాలు మాత్రమే కలిగి ఉన్న సంఖ్యలను ఏమంటామండి అంటే ప్రధాన సంఖ్యలు అంటాము. ప్రధాన సంఖ్యలను సహజ సంఖ్యల నుండి వేరు చేసే పద్ధతి. ప్రధాన సంఖ్యలను సహజ సంఖ్యల నుంచి వేరు చేసే పద్ధతి. ప్రధాన సంఖ్యలు అనేవి ఎక్కడి నుంచి వస్తాయండి? సహజ సంఖ్యల నుంచి తయారవుతాయి. ప్రధాన సంఖ్యలు అనేవి సహజ సంఖ్యల నుంచి తయారవుతాయి. సహజ సంఖ్యలను జల్లెడబెట్టి వేరు చేస్తే వచ్చేవే ప్రధాన సంఖ్యలు. అంటే సహజ సంఖ్యల నుంచి ప్రధాన సంఖ్యలను గ్రీకు గణిత శాస్త్రవేత్త ఎరాటోస్తెనీస్ అనే శాస్త్రవేత్త ఏం చేశాడంటే వేరు చేసే పద్ధతిని ప్రవేశపెట్టాడు. కాబట్టి ప్రధాన సంఖ్యలను సహజ సంఖ్యల నుంచి వేరు చేసే జల్లెడ పద్ధతిని ప్రవేశపెట్టిన గ్రీకు గణిత శాస్త్రవేత్త ఎవరని అంటే ఈ ఎరాటోస్తెనీస్. ప్రధాన సంఖ్యలు ప్రధాన సంఖ్యలు ప్రైమ్ నెంబర్స్ ఎన్ని ఉంటాయండి? అపరిమితంగా ఉంటాయి. ప్రధాన సంఖ్యలు ఎన్ని అంటే అపరిమితంగా ఉంటాయి. అపరిమితంగా ఉంటాయని తెలిపిన గ్రీకు గణిత శాస్త్రవేత్త ఎవరని అంటే యూక్లిడ్. ప్రధాన సంఖ్యలపై పరిశోధన చేస్తూ ఈ ప్రధాన సంఖ్యలు అపరిమితంగా ఉంటాయి, చాలా ఉంటాయి, అవి అపరిమితంగా ఉంటాయని చెప్పిన శాస్త్రవేత్త ఎవరని అంటే యూక్లిడ్. ఎరాటోస్తెనీస్ ఏం చేశాడండి? జల్లెడ విధానాన్ని ప్రవేశపెట్టాడు. అయితే ఇక్కడ ప్రధాన సంఖ్యలపైన ఆ ప్రధాన సంఖ్యల లక్షణాలపైన తన జీవితాంతం కష్టపడిన భారతీయ శాస్త్రవేత్త ఎవరండి? ఇక్కడ భారతీయ శాస్త్రవేత్త ఎవరండి అంటే మన శ్రీనివాస రామానుజన్. ప్రధాన సంఖ్యలపైన, సంఖ్యా లక్షణాలపైన జీవితాంతం కష్టపడిన భారతీయ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్. ఆ తర్వాత ఈ ప్రధాన సంఖ్యలను తయారు చేయడానికి ఫెర్మా అనే ఫ్రెంచ్ గణిత శాస్త్రవేత్త ఒక ఫార్ములాను తయారు చేస్తాడు. ఆ ఫార్ములా ఏంటి? 2n+1 అనేది ఒక ప్రధాన సంఖ్య. n ప్లేస్లో 1 పెట్టుకుంటే దీని యొక్క విలువ టోటల్ సింప్లిఫై చేస్తే వచ్చే విలువ ఒక ప్రధాన సంఖ్య అవుద్ది. n ప్లేస్లో 2 పెట్టుకున్నప్పుడు మళ్ళీ సింప్లిఫై చేస్తే ప్రధాన సంఖ్య అవుద్ది. n ప్లేస్లో 3 పెట్టుకున్నప్పుడు ప్రధాన సంఖ్య అవుద్ది. ఇలా పెట్టుకుంటూ వెళ్ళండి. n ప్లేస్లో 1 పెట్టినా, n ప్లేస్లో 2 పెట్టినా, 3 పెట్టినా, 4 పెట్టినా ప్రధాన సంఖ్య వద్దని ఒక ఫార్ములాని తయారు చేశాడు. ప్రధాన సంఖ్యలను తయారు చేసి ఫార్ములా తయారు చేసి స్విట్జర్లాండ్ దేశంలో ఉన్నటువంటి అతను ఫ్రెండ్ అయినటువంటి ఆయిలర్కి పంపించాడు. ఎవరికి పంపించేయండి? ఫ్రెంచ్ దేశస్థుడు ఫెర్మా అనే శాస్త్రవేత్త n > 1 n యొక్క ప్రధాన అది n యొక్క అన్ని విలువలకు ఇక్కడ 2n +1 ఈ ఫార్ములాలో n ప్లేస్లో 1 కంటే ఎక్కువైన సంఖ్యలు పెడితే ప్రధాన సంఖ్యలో వస్తాయని చెప్పి ఉత్తరం రాశాడు. ఎవరికండి? స్విట్జర్లాండ్ దేశంలో ఉన్న ఎవరికి రాశాడండి? ఆయిలర్కి రాస్తాడు. అదిగే పెట్టాడు. ఫ్రెంచ్ గణిత శాస్త్రవేత్త ఫెర్మా ప్రధాన సంఖ్యలన్నీ n > 1 వద్ద 2n+1 రూపంలో ఉంటాయని ఉత్తరాల రూపంలో సుప్రసిద్ధ గణిత శాస్త్రవేత్త స్విట్జర్లాండ్ దేశానికి చెందిన ఎవరికి తెలిపాడండి? ఆయిలర్కి తెలిపాడు. అలాగే ఇదిగో
ఫెర్మా తయారు చేసిన ఫార్ములా 2 పవర్ n+1 అనేది n = 1కి సాధ్యమైంది, 2కి సాధ్యమైంది, 3కి సాధ్యమైంది, 4కి సాధ్యమైంది. అంటే సార్ అర్థం కాలేదని అంటే 2 పవర్ n+1లో 2 పవర్ 1 పెట్టండి, n ప్లేస్లో 1 పెట్టండి +1. సో 2 పవర్ 1 అంటే 2 అండి, 2 స్క్వేర్ అంటే 4 + 1 వచ్చే ఆన్సర్ ప్రధాన సంఖ్య. సో ఇలా ఒక ప్రధాన సంఖ్యని ఎప్పుడైతే ఫెర్మా తన ఫ్రెండ్ ఆయిలర్కి పంపించాడో ఆయిలర్ దీన్ని చెక్ చేశాడు. ఎలా? n+లో 1 పెట్టి చెక్ చేశాడు, n+లో 2 పెట్టి చెక్ చేశాడు, n+లో 2 పెట్టి చెక్ చేశాడండి, 3, 4 పెట్టి చెక్ చేస్తూ వెళ్తుంటే అతనికి n+లో 5 పెట్టినప్పుడు వచ్చిన ఆన్సరు ప్రధాన సంఖ్య రాలేదు. ఏమొచ్చిందండి? సంయుక్త సంఖ్యగా వచ్చింది. అప్పుడు చెప్పాడు మళ్ళీ ఏమని, ఫెర్మా నువ్వు తయారు చేసిన ఫార్ములా తప్పు, కేవలం ఈ ఫార్ములా n = 1, 2, 3, 4లకు మాత్రమే సాధ్యమవుతుంది. n = 5 పెట్టినప్పుడు నీది ఫార్ములా ఫెయిల్ అయ్యి ప్రధాన సంఖ్య రావట్లేదు, సంయుక్త సంఖ్య వస్తుంది అని చెప్పిన శాస్త్రవేత్త ఎవరండి అంటే లియోనార్డ్ ఆయిలర్. అయితే ఇప్పటి వరకు కనుగొన్న వాటిలో అతిపెద్ద ప్రధాన సంఖ్య ఏది? ఆల్రెడీ గత వీడియోలో చెప్పుకున్నాం. ఇప్పటి వరకు కనుగొన్న అతిపెద్ద ప్రధాన సంఖ్య 2 పవర్ 82589933. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 9933 ఉంటుంది, 9933 గుర్తుపెట్టుకోవాలి. 2 పవర్ 82589933. ఇది ఎవరు కనుక్కుంటారు? మెర్సన్ అనే శాస్త్రవేత్త రూపాన్ని కనుక్కుంటాడు. ఏమని? k ఒక ప్రధాన సంఖ్య అయితే 2 పవర్ k - 1 కూడా ఒక ప్రధాన సంఖ్య అవుతుంది అని చెప్పాడు. 2 పవర్ k - 1, 2k ఒక ప్రధాన సంఖ్య అయితే రావాలండి. k అనేది ఒక ప్రధాన సంఖ్య తీసుకోండి. 2 పవర్ k - 1 కనుక తీసుకుంటే వచ్చేది ఓ ప్రధాన సంఖ్య. అంటే ఫర్ ఎగ్జాంపుల్ k+లో 3 తీసుకుందాం. 2 పవర్ 3 - 1 అంటే 8 - 1 = 7 ప్రధాన సంఖ్య. కాబట్టి అలా మెర్సన్ అన్న శాస్త్రవేత్త ఈ ఫార్ములా తయారు చేశాడు. k ఒక ప్రధాన సంఖ్య అయితే 2 పవర్ k - 1 ఒక ప్రధాన సంఖ్య అన్నాడు. దాని ద్వారా అతిపెద్ద ప్రధాన సంఖ్య చేసుకున్నారు. ఒక ప్రధాన సంఖ్యను పెంచుకుంటూ పోయారు, అతిపెద్ద ప్రధాన సంఖ్యను ఇక్కడ పెట్టారండి. మళ్ళా 2 పవర్ k అంటే ప్రధాన సంఖ్య -1, ఇంకా ఇది అతిపెద్ద ప్రధాన సంఖ్య. ఇప్పటివరకు కనుగొన్న అతిపెద్ద ప్రధాన సంఖ్య. అయితే ఇప్పటివరకు కనుగొన్న అతిపెద్ద ప్రధాన సంఖ్యను ఎక్స్పాండ్ చేసి రాస్తే దీంట్లో అంకెల సంఖ్య ఎన్ని ఉంటాయి కావాలి. సో అంకెల సంఖ్య ఎంత అంటే 24862048 అని అంకెలు ఉంటాయి. నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఇన్ ద గ్రేటెస్ట్ ప్రైమ్ నెంబర్. అతిపెద్ద ప్రధాన సంఖ్యలో అంకెల సంఖ్య ఇలా రాసుకుంటూ వెళ్తే అతిపెద్ద ప్రధాన సంఖ్యలో రాసుకుంటూ వెళ్తే ఉన్న అంకెల సంఖ్య 24862048. అయితే మెర్సన్ అనే శాస్త్రవేత్త ఏం చెప్పాడండి అంటే k ఒక ప్రధాన సంఖ్య అయితే 2 పవర్ k - 1 ఒక ప్రధాన సంఖ్య అవుతుంది అని చెప్పాడు. ఆల్రెడీ ఇందాక చేస్తాం మనం. 2 పవర్ ప్రధాన సంఖ్య పెట్టాము, అతిపెద్ద ప్రధాన సంఖ్య తీసుకున్నాం. మరి అతిపెద్ద ప్రధాన సంఖ్య కనుగొనడానికి ఒక సాఫ్ట్వేర్ ఉపయోగించామండి. ఆ సాఫ్ట్వేర్ పేరు ఏంటంటే GIMPS అంటే గ్రేట్ ఇంటర్నెట్ మెర్సన్ కనుగొన్నాడు కాబట్టి గ్రేట్ ఇంటర్నెట్ ప్రైమ్ సెర్చ్. ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి. 1 గురించి మాట్లాడతాం. 1 అనేది ఒక ప్రధాన సంఖ్య కాదు. 1 ఈజ్ నైదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్. ప్రధాన సంఖ్య కాదు, అటు సంయుక్త సంఖ్య కూడా కాదు. మరి ఇక్కడ ఏమన్నాడు? 1 అనేది సంయుక్త సంఖ్య అనేది ఇది తప్పు. రాంగ్. 1 అనేది సంయుక్త సంఖ్య కాదు, ప్రధాన సంఖ్య మాత్రమే. కాబట్టి 1 సరైనది, 2 సరైనది కాదు. నెక్స్ట్ మన ఇక్కడ 1 మాత్రమే ఉమ్మడి కారణాంకాలుగా గల సంఖ్యలను ఏమంటారు? 1 మాత్రమే ఉమ్మడి కారణాంకాలు అంటే ఏవైనా 2 సంఖ్యలు తీసుకోండి, ఆ సంఖ్యలకు కారణాంకాలు కడదాం. 1, 2, 4, 8, 1, 3, 5, 15.
ఏవైనా రెండు సంఖ్యలు తీసుకుని ఆ రెండు సంఖ్యలకు కారణాంకాలు రాస్తే ఆ కారణాంకాలలో ఉమ్మడి కారణాంకం ఒకటి మాత్రమే అండి, ఒకటి మాత్రమే ఉమ్మడి కారణాంకంగా ఉండి మిగిలిన ఏ ఇతర కారణాంకాలు లేని సంఖ్యలను ఏమని అంటే పరస్పర ప్రధాన సంఖ్యలు అంటామండి. పరస్పర ప్రధాన సంఖ్యలు. పరస్పర ప్రధాన సంఖ్యలకు మరొక పేరు సహప్రధాన సంఖ్యలు. సహప్రధాన సంఖ్యలు. కాబట్టి పరస్పర ప్రధాన సంఖ్యలన్నా సహప్రధాన సంఖ్యలన్నా ఒకటే. కాబట్టి ఆన్సర్ ఎంతండి? 4th ఆప్షన్, 1 and 2 ఆప్షన్. ఈ క్రింది వారిలో ప్రధాన సంఖ్య ఏది అన్నట్టు. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఈ క్రింది వారిలో ప్రధాన సంఖ్య. మరి ఇలా డబల్ డిజిట్, ట్రిపుల్ డిజిట్ ఈజీగా ఎలా వెళ్ళాలి? ఈజీగా వెళ్ళాలంటే దీంట్లో ఏదైనా సంఖ్య పోతుందేమో చూడండి. ఏ టేబుల్ పోనటువంటిది ప్రధాన సంఖ్య. ఏదైనా ఒక టేబుల్ పోతూ ఉంటే అది ప్రధాన సంఖ్య కాదు. ఏది? 1 మరియు దానికి అదే నెంబర్ కాకుండా, 1 ఇచ్చిన నెంబర్ కాకుండా మధ్యలో ఏ టేబుల్ పోకూడదు. కానీ ఇక్కడ ఏం పోతుంది? 9వ ఎక్కం పోతుంది. 9 × 9. కాబట్టి ఇది ప్రధాన సంఖ్య కాదు. ఇది చూద్దామండి సింపుల్గా. 23 × 3 23 ఎక్కం పోతుంది, 3 ఎక్కం పోతుంది. ప్రధాన సంఖ్య కాదు. ఇక్కడ 51ని 3 17 కింద రాసుకోవచ్చు. కాబట్టి 51 ప్రధాన సంఖ్య కాదు. కాబట్టి 101 ప్రధాన సంఖ్య. 101 ప్రధాన సంఖ్యని ఎలా చెప్పగలము అంటే దీనికి వేరే ప్రాసెస్ ఉంది. 101కి ప్రధాన సంఖ్య అవుతుందా కాదా చెప్పడానికి ఎరటోస్తనేసి జల్లులో ఒక విధానం చెప్పాడండి. దీని మీద మంచి బిట్ వస్తుంది మనకి. ఆల్రెడీ గతంలో అడిగాడు. ఇక్కడ 101 ప్రధాన సంఖ్య అవుతుంది కదా తెలియాలంటే 101 యొక్క వర్గమూలం కట్టాలి. ఫస్ట్ దీనికి వర్గమూలం కట్టాలి. 101 యొక్క వర్గమూలం తెగుతుందా? ఎగ్జాక్ట్గా రాదు. అప్పుడు ఏం చెప్తాడంటే ఎరటోస్తనేసు 101కి దగ్గరగా ఉన్న తక్కువగా ఉన్న ఒక ఖచ్చిత వర్గ సంఖ్యని తీసుకోమంటాడు. √100. √100 తీసుకో, √100 కట్టు. అప్పుడు ఎంత అవుద్ది? 10 అవుద్ది. దీనికి వర్గమూలం కట్టు. రాకపోతే దీనికి దగ్గరగా ఉన్న తక్కువగా ఉన్న ఒక ఖచ్చిత వర్గ సంఖ్య తీసుకుని దానికి వర్గమూలం కట్టు. 10 ఈజీగా ఉంటుంది. 10 లోపు గల ప్రధాన సంఖ్యలు ఏంటో చూడు. 10 లోపు గల ప్రధాన సంఖ్యలు ఏంటి? 2, 3, 5, 7. ఈ 2 అనేది దీంట్లో పోతుందో లేదు చూడు. 2వ ఎక్కము 101లో పోదు. 3వ ఎక్కం పోతుందా? పోదు. 5వ ఎక్కం పోతుందా? ఈజీగా చెప్పచ్చు. చివరిలో 5 లేదు, 0 లేదు. 5 ఎక్కం పోతుంది. 7 ఎక్కం పోతుందా? ఒక 7 పోతే ఇంకా 31 ఉండదు కాబట్టి పోదు. సో ఇలా ఈ ప్రధాన సంఖ్యలు ఏవి దీంట్లో పోవలేదు కాబట్టి ఇది 100% ఒక ప్రధాన సంఖ్య. మళ్ళా ఈ క్రింది వారిలో ప్రధాన సంఖ్య ఏది అన్నాడు. ప్రధాన సంఖ్యలను గుర్తించడం ఎలా? ఇక్కడ మనకి 822 ఇచ్చాడు. బాజనీత సూత్రాలు మనకి కొద్దో గొప్ప తెలుసు. అంకెల మొత్తం కలపండి. అంకెల మొత్తం ఎంతండి? 12. ఇచ్చిన సంఖ్యలో అంకెల మొత్తం కలపండి. అంకెల మొత్తం 12. 12లో ఏం పోతుంది? 3 పోతుంది. 12లో 3 పోతూ ఉంటే ఈ సంఖ్యలో కూడా 3 పోతున్నట్టే. కాబట్టి ఈ సంఖ్యలో ఏం పోతుందండి? ఇప్పుడు 3 పోతుంది. 3 టేబుల్ 822లో పోతుంది. కాబట్టి ఇది ప్రధాన సంఖ్య కాదు. అయితే ఇంకా ఈజీగా ఉండే ముందు ఎలిమినేట్ చేద్దామండి. ఇదిగోండి ఇక్కడ 3 టేబుల్ పోతుంది. 3 టేబుల్ ఏం సరిపోతుంది? 3 టైమ్స్ 1 టైం పోతుంది. అంటే ఇక్కడ 3 టేబుల్ పోతుంది కాబట్టి ఇది ప్రధాన సంఖ్య కాదు. అలాగే ఇక్కడ కూడా ఈ రెండింటిలో చూసుకోండి. ఈ రెండింటిలో ఏదో ఒకటి చెక్ చేసుకోండి. ఇక్కడ 3 టేబుల్ పోదు. ఇక్కడ 3 టేబుల్ పోతుంది, ఇక్కడ పోతుంది, ఇక్కడ పోవట్లే. ఇక్కడ కూడా 3 టేబుల్ పోవట్లే. 5 టేబుల్ ఇక్కడ పోవట్లే, ఇక్కడ పోవట్లే. మరి ఏం చేయాలండి? 7 టేబుల్. ఒకసారి 7 టేబుల్ చూద్దామండి. 997 7 టేబుల్ చూద్దామండి. 7 టేబుల్ ఒక్క 7 7 7 7 2 9 4 7 28 1 17 పోవట్లే. ఇక్కడ చూద్దామండి. 973 973లో 7 1 7 7 2 27 3 7 21 6 3 9 7 63 0 శేషం. సో కాబట్టి పోతుంది. కాబట్టి ఇది ప్రధాన సంఖ్య కాదు. అప్పుడు ప్రధాన సంఖ్యగా దేన్ని నిర్ధారిస్తామండి? దీన్ని నిర్ధారిస్తాం. మళ్ళా ఈ క్రింది వారిలో ప్రధాన సంఖ్య ఏది అన్నాడు. సేమ్ అలాగే ఏ టేబుల్ పోనటువంటి దాన్ని
ప్రధాన సంఖ్యగా గుర్తించాలి మనం. ఎందుకంటే ఇంత పెద్ద ట్రిపుల్ డిజిట్ ప్రధాన సంఖ్యలో మనం గుర్తుపెట్టుకోలేం కాబట్టి మనం ఆ విధంగా చేస్తామండి. సో ఇక మనకి ఇదిగో ఇది ప్రధాన సంఖ్య కాదు, ఎందుకంటే 3 టేబుల్ పోతుంది. ముందు దీన్ని క్యాన్సిల్ చేసుకోండి. 2, 3, 1 3 టేబుల్ పోతుంది, క్యాన్సిల్ చేసుకోండి. ఇక్కడ కూడా 3 టేబుల్ 3 టైమ్స్ పోతుంది, క్యాన్సిల్ చేయండి. ఇలా ఎలిమినేట్ చేసింది. అది కాదు ఇది కాదు, ఎలిమినేట్ చేసండి. ఇంకా వేరే దేంట్లో పోతుందో చూసుకుందామండి. ఇక్కడ చూసుకోండి, 8 + 3 + 9 8 + 3 + 9 అండి. 9 + 3 12 + 8 20. అంటే టోటల్ ఎంత వచ్చిందండి? 20 వచ్చింది. 9 + 20 టోటల్ 20 వచ్చింది. 3 పోతుందా? పోదు. మరి ఇక్కడ చూద్దామండి. 6 + 7 + 9 6 + 7 13 13 + 9 అండి 22 22లో 3 పోదు. అయితే ఇక్కడ 3 పోదు కాబట్టి సో 5 టేబుల్ చెక్ చేసుకుంటారు. 2 ఆప్షన్లో 5 టేబుల్ లేదు, ఇమీడియట్గా 7 టేబుల్ చెక్ చేసుకుంటారు. రెండింటిలో ఏదో ఒక దాంట్లో 7 టేబుల్ చెక్ చేసుకుంటామండి. 7 టేబుల్ చెక్ చేసుకుంటే ఒకసారి చూద్దాం. దీంట్లో 7 టేబుల్ 679లో 7 ఎక్కం చూద్దామండి. 9 ఏళ్ళు 63 49 ఉంటుంది. 7 ఏళ్ళు 49. అంటే దీంట్లో ఏం పోతుంది? ఖచ్చితంగా 3 ఏకం పోలేదు, 5 ఏకం పోలేదు, 7 ఏకం పోతుంది. కాబట్టి ఇది ప్రధాన సంఖ్య కాదు, ఇది ప్రధాన సంఖ్య అని మనం ఎలిమినేషన్ ప్రక్రియలో ఆన్సర్ ఈజీగా చేయగలం. 120 యొక్క కారణాంకాల సంఖ్య. సో ఆల్రెడీ 15 క్వశ్చన్ చెప్పుకున్నామండి. క్వశ్చన్ నెంబర్ 16. 120 యొక్క కారణాంకాల సంఖ్య. ఇది అడగడానికి కారణం ఏంటి? 120 ఏంటి? ఏ సంఖ్య? ఒక సంయుక్త సంఖ్య, కాంపోజిట్ నెంబర్. సంయుక్త సంఖ్య ఒక కాంపోజిట్ నెంబర్ అండి. కాంపోజిట్ నెంబర్. ఎందుకలా? 1 అనే సంఖ్యకు 1 తప్ప మరి ఇతర కారణాంకాలు లేవు. దీని ప్రధాన సంఖ్య కాదు, సంయుక్త సంఖ్య కాదు. 2 అనే సంఖ్యకు 1 మరియు 2 అనే కారణాంకాలు ఉన్నాయి. 3 అనే సంఖ్యకు 1 మరియు 3, 5 అనే సంఖ్యకు 1 మరియు 5, ఇలా 1 మరియు దానికి అదే కారణాంకాలుగా కలిగిన సంఖ్యలు ఏమన్నామండి? ప్రధాన సంఖ్యలు అన్నామండి, ప్రైమ్ నెంబర్స్ అన్నాం. అలాగే సో ఇప్పుడు మనకి 8 అనే సంఖ్యకు 1, 2, 4, 8 అనే 4 కారణాంకాలు ఉన్నాయి. 12 అనే సంఖ్యకు 1, 2, 3, 4, 6, 12 అనే 6 కారణాంకాలు ఉన్నాయి. అంటే ఈ సంఖ్యకు 4 ఉన్నాయి, ఈ సంఖ్యకు 6 ఉన్నాయి. మరి ప్రధాన సంఖ్యకి ఎన్ని ఉన్నాయండి? ఖచ్చితంగా 2 ఉంటాయి. 2 కారణాంకాలు ఉంటే దాన్ని ప్రధాన సంఖ్యలో. 2 కంటే ఎక్కువ ఉంటాయి. 2 కంటే ఎక్కువ ఉంటే వాటిని ఏమన్నామండి? సంయుక్త సంఖ్యలో అన్నామండి. మరి సంయుక్త సంఖ్య యొక్క కారణాంకాలు సంఖ్య ఎంత? తక్కువలో తక్కువ 3 ఉంటాయి. మరి కనిష్టంగా 3 ఉంటాయి, కానీ గరిష్టంగా ఎన్ని ఉంటాయి అంటే ఇచ్చిన సంఖ్య పైన ఆధారపడుతుంది. అంటే ఒక సంయుక్త సంఖ్యను బట్టి ఆ సంఖ్య యొక్క కారణాంకాల సంఖ్య ఆధారపడుతుంది. కాబట్టి మనకి ఒక సంయుక్త సంఖ్యనిచ్చి, కాంపోజిట్ నెంబర్ని ఇచ్చి, ఆ కాంపోజిట్ నెంబర్కి కారణాంకాల సంఖ్య ఎంత అని అడుగుతాడు. సో ఇక్కడ అడిగినప్పుడు మనం 2 విధాలుగా చేయవచ్చు. అదేంటండి అంటే, ఒకటి లిస్ట్ అవుట్ చేసాడు. లిస్ట్ అవుట్ చేసాడు అంటే అర్థం ఏంటని అంటే 120ని పట్టుకుని 1 పోతే, 2 పోతే, 3 పోతే, ఓకే 4 పోతే, ఓకే 5 పోతే, ఓకే 6 పోతే, ఓకే 8 పోతే, ఇలా రాసుకుంటూ వెళ్ళినప్పుడు ఎగ్జామ్ హాల్లో టెన్షన్ ఫీల్ అవుతూ ఉంటాం కాబట్టి, నర్వస్గా ఉంటుంది కాబట్టి మనకి మధ్యలో ఏదైనా ఒక ఫ్యాక్టర్ మిస్ అయ్యే అవకాశం ఉంది. ఏ ఒక్కటి మిస్ అయినా నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అనేవి ఇక్కడ తప్పు చేస్తాం. కాబట్టి ఇలా లిస్ట్ అవుట్ చేయకుండా ఎగ్జాక్ట్గా నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ రావాలని అంటే ఒక డివిజన్ మోడల్లో చేసుకోవాలి. ఎలాంటి అంటే దీనికి 120ని 2 అనే ప్రధాన సంఖ్య చే భాగించానండి, 60 సార్లు పోయింది. మళ్ళీ 2 అనే ప్రధాన సంఖ్య చే భాగించాను, 30 సార్లు పోయింది. 2 అనే ప్రధాన సంఖ్య చే భాగించా, 15 సార్లు పోయింది. 2 పోద కనుక 3 అనే ప్రధాన సంఖ్య చే భాగించా, 5 వచ్చినాయి. ఈ డివిజన్లో ఖచ్చితంగా బయట ఏముండాలండి? ప్రధాన సంఖ్యలను మాత్రమే వాడాలి. ప్రధాన సంఖ్యలు మాత్రమే వాడాలి, మిగిలిన ఏ ఇతర సంఖ్యలను వాడరాదు. ప్రధాన సంఖ్యలు వాడితే ఇది పాసిబుల్ అవుద్దా అంటే, ఏ సంయుక్త సంఖ్య అయినా
కొన్ని ప్రధాన సంఖ్యల లబ్ధంగా మారిపోతుంది. కాబట్టి ప్రధాన సంఖ్యలన్నీ మనకు యూజ్ అవుతాయి, ఏదైనా పోతుంది. ఇలా డివిజన్ పూర్తయ్యే వరకు రాసుకొని 120ని ఎలా రాస్తామండి అంటే 2 అక్కడ ఎన్నిసార్లు వచ్చింది, 3 సార్లు వచ్చింది. 2 పవర్ 3 ఎన్నిసార్లు వచ్చిందండి, 3 పవర్ 1 ఒకసారి వచ్చింది. 5 అనేది ఒకసారి వచ్చింది కాబట్టి 5 పవర్ 1. 2 3 సార్లు వచ్చింది, 3 ఒకసారి వచ్చింది, 5 ఒకసారి వచ్చింది. ఇలా రాస్తాం. సరే ఈ డివిజన్ నేను ఎలా చేయొచ్చు, ఎన్ని రకాలుగానే చేయొచ్చు. 120ని బయట మాత్రం ఖచ్చితంగా ఏముండాలండి, ప్రధాన సంఖ్యలే ఉండాలి. 120 నేను ఇక్కడ 3 పెడతానండి, మీకు ఏమైనా ప్రాబ్లమా, లేదు. ప్రధాన సంఖ్యలైన వాడు, దీంట్లో పోయే ఏ ప్రధాన సంఖ్యలైన వాడు 40. ఈసారి నేను 5 పెడతానండి, మీకు ఏమైనా నష్టమా, కాదు. 8. ఇప్పుడు 2 4 2 2. ఇప్పుడు దీన్ని ఎలా రాయించండి అంటే 120ని 3 పవర్ 1 5 పవర్ 1 2 క్యూబ్ ఎలాగైనా రాసుకోవచ్చు. ఇలా రాసిన ఒకటి, అలా రాసిన ఒకటి. ఏంటి అది, ఇంటర్చేంజ్ అవుతాయి అంతే అండి. సో ఇంటర్నల్గా చేంజ్ అవుతాయి. ఇప్పుడు 120 సంయుక్త సంఖ్యలో ప్రధాన సంఖ్యలుగా ఎలాగైనా రాసుకోవచ్చు. ఒక ఆర్డర్ అయితే పైకి కిందకి వచ్చింది, కానీ కారణాంకాల సంఖ్య మాత్రం కారణాంకాలు అవే వచ్చాయి. ఇప్పుడు 120ని కొన్ని ప్రధాన సంఖ్యల లబ్ధంగా రాయవచ్చు. 120నే కాదు, ఏ సంయుక్త సంఖ్యనైనా ప్రధాన సంఖ్యల లబ్ధంగా రాయవచ్చు. మరియు ఏ సంయుక్త సంఖ్యనైనా ప్రధాన సంఖ్యల లబ్ధంగా ఏ విధంగానైనా రాయవచ్చు. అంటే తారుమారు చేసి ఎలా అయినా రాయవచ్చు. 3 × 2 × 2 × 2 × 5 లేదా 3 × 2 5 × 2 × 2 అలా డిఫరెంట్. కానీ మొత్తం ఏదైతే 3 2s అనేవి 3 టైమ్స్, 3 అనేది 1 టైమ్, 5 అనేది 1 టైమ్ వస్తుంది 120కి అయితే. అలా ఒక సంయుక్త సంఖ్యను అనేక రకాలుగా రాయవచ్చు. ఏదైనా ఒక సంయుక్త సంఖ్యను కొన్ని ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయవచ్చు మరియు అనేక రకాలుగా రాయవచ్చు. మరి దీన్ని తెలిపే సిద్ధాంతము పేరేంటి? ఏదైనా ఒక సంయుక్త సంఖ్యను కొన్ని ప్రధాన సంఖ్యల లబ్ధంగా రాయవచ్చు మరియు అనేక రకాలుగా రాయవచ్చు అని తెలిపే సిద్ధాంతాన్ని ఏమంటామంటే ప్రాథమిక అంకగణిత సిద్ధాంతము. ప్రాథమిక అంకగణిత సిద్ధాంతము. ఫండమెంటల్ అర్థమెటికల్ థియరం అంటే ఏంటి అంటే ఒక సంయుక్త సంఖ్యను కొన్ని ప్రధాన సంఖ్యల లబ్ధంగా ఎన్ని విధాలుగా అయినా రాయవచ్చు అని తెలిపే సిద్ధాంతాన్ని ఏమంటామని అంటే మనం ప్రాథమిక అంకగణిత సిద్ధాంతం. సరే, ప్రాథమిక అంకగణిత సిద్ధాంత పరంగా మనం ఏం చేస్తామండి, ఇక్కడ 120ని కారణాంకాలుగా రాసామండి. సరే, ఇప్పుడు ప్రాబ్లంలోకి వెళ్దామండి. ప్రాథమిక అంకగణిత సిద్ధాంతం రాసుకున్నాము, ప్రాబ్లంలోకి వెళ్దాము. ఇప్పుడు మనం జనరల్గా లిస్ట్ అవుట్ చేస్తే, కారణాంకాలు లిస్ట్ అవుట్ చేస్తే మిస్ అవుతామని చెప్పి ఈ మొదలెట్టాం. 2 టైమ్స్ అండి 120, అంటే 60 టైమ్స్ పోయింది. 2 30 టైమ్స్, మళ్ళీ 2 పెట్టుకున్నా 15 టైమ్స్, 3 పెట్టానండి 5 సార్లు. 120 = 2 పవర్ 3 × 3 పవర్ 1 × 5 పవర్ 1. ఇప్పుడు కారణాంకాల సంఖ్య కావాలి అంటే 120కి వచ్చు కారణాంకాల సంఖ్య కావాలని అంటే కారణాంకాలు లిస్ట్ అవుట్ చేయకుండా 120లో ఏం పోతే 1 పోతే 2 పోతే 3 పోతే 4 పోతే 5 పోతే ఇలా లెక్కెట్టుకుంటూ ఉంటే మధ్యలో ఏదో ఒక సంఖ్యను మనం మిస్ అయ్యే అవకాశం ఉంది. అప్పుడు ఆన్సర్ తప్పు పెడతాం. తప్పు పెట్టకుండా అంటే 120 యొక్క కారణాంకాల సంఖ్య 120 యొక్క కారణాంకాల సంఖ్య ఎంతని అంటే 3. అంటే భూమిని వదిలిపెట్టాలండి, పవర్కి 1 కలపాలి. అలాగే భూమిని విడిచిపెట్టాలి, పవర్కి 1 కలపాలి. అలాగే భూమిని విడిచిపెట్టాలి, పవర్కి 1 కలపాలి. 4 × 2 × 2 = 4 రెళ్ళు 8 రెళ్ళు 16. అంటే 16 కారణాంకాలు ఖచ్చితంగా ఉంటాయి. మనం కారణాంకాలు ఏంటో ఈ మెదడు చేయకుండా వరుసక్రమంలో ఏం పోతుందని లెక్క పెట్టుకుంటూ వెళ్ళామనుకోండి, 1 పోతా 2 పోతా 3 పోతాని ఏదో ఒకటి మిస్ అయ్యి తప్పు పెట్టే అవకాశం ఉంది. కాబట్టి మనం ఈ మెదడులో చేయాలి. ఏం చేయాలండి, డివిజన్ మోడల్లో ప్రధాన కారణాంకాల లబ్ధంగా ముందు రాసేయాలి.
ప్రధాన కారణాంకాల లబ్ధంగా ముందు రాసి పవర్లకి తీసుకుని పవర్లకి +1 కలుపుకుంటూ వెళ్ళాలి. ఇది 120 యొక్క కారణాంకాల సంఖ్య ఎంతండి? 16. ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2. అలాగే 360 యొక్క కారణాంకాల సంఖ్య 360 డిగ్రీస్. ఓకే, పెట్టండి. 360 అంటే 180 సార్లు పోతుంది, 2 90 సార్లు పోతుంది, 2 45 టైమ్స్ పోతుంది, 3 15 టైమ్స్ పోతుంది, 3 5 టైమ్స్ పోతుంది. 360 ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ 3 ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 5 to the power of 1. అంటే 360 యొక్క ప్రధాన కారణాంకాలు లబ్ధంగా రాస్తే ఏమొచ్చింది? 2 3 టైమ్స్ వచ్చింది, 3 2 టైమ్స్ వచ్చింది, 5 1 టైమ్స్ వచ్చింది. 360 యొక్క కారణాంకాల సంఖ్య, 360 యొక్క కారణాంకాల సంఖ్య. కారణాంకాల సంఖ్య కాబట్టి ఏమనుకున్నామండి? ఘాతాంకాన్ని మాత్రం తీసుకోవాలి, బేస్ తీసుకోకూడదు. బేస్ని విడిచిపెట్టి ఘాతాంకానికి 1 కలపాలి, ఘాతాంకానికి 1 కలపాలి, ఘాతాంకానికి 1 కలపాలి. కాబట్టి 4 ఇంటూ 3 ఇంటూ 2, 4 3 12 12 24. అంటే 360 యొక్క కారణాంకాల సంఖ్య ఎంతండి? 24. 400 యొక్క కారణాంకాల సంఖ్య కావాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 400 యొక్క కారణాంకాల సంఖ్య. ద నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 400. 400 మళ్ళా 2 చేత చేస్తున్నాను, 200 మళ్ళా 2 చేస్తున్నాను, 100 మళ్ళా 2 చేత చేస్తున్నాను, 50 మళ్ళా 2 చేత చేస్తున్నానండి, 25 5 చేత చేస్తుంటే ఎంతండి అంటే 5. దేర్ఫోర్ 400 ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ 4 ఇంటూ 5 స్క్వేర్. ఇప్పుడు 400 యొక్క కారణాంకాల సంఖ్య రావాలి. 400 యొక్క కారణాంకాల సంఖ్య ఎంతండి అంటే భూమిని విడిచిపెట్టి పవర్ని తీసుకొని దానికి 1 కలపాలి, బ్రాకెట్ క్లోజ్ చేసి ఇంటూ పెట్టి భూమిని విడిచిపెట్టి పవర్ని తీసుకోవాలి, పవర్కి 1 కలపాలి. అంటే 5 ఇంటూ 3 5 3 15 ఆన్సర్ అండి. 15 ఎక్కడ ఉందో చూస్తామండి. సో 15 ఈజ్ ద ఆన్సర్. ద నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 400 ఈజ్ ఈక్వల్ టు 15. నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 400 ఈజ్ ఈక్వల్ టు 15. అయితే ఇక్కడ మనకి ఒక విషయం గుర్తుపెట్టుకున్నాం. ఏమిటంటే ఇప్పుడు ఏం చేసామండి? ఒక సంయుక్త సంఖ్యని తీసుకున్నాం, తీసుకున్నామండి. n అనుకుందాం. ఆ n అనే సంఖ్యను ఏం చేసామండి? ప్రధాన సంఖ్యలుగా ఇలా రాసుకుంటూ ఇలా లెక్క చేసుకుంటూ వెళ్ళామండి. ఇలా చేసుకుంటూ వెళ్ళినప్పుడు n అనేది ఎలా విడిపోతుంది? 2 పవర్ సంథింగ్ ఇంటూ 3 పవర్ 3 అనేది b సార్లు, 5 అనేది c సార్లు, 7 అనేది d సార్లు ఇలా వస్తుంది అనుకోండి. కొన్ని మధ్యలో రాకపోవచ్చు, వచ్చినాయి రాసుకుంటాము. రాని వదిలేసి ఏం వచ్చినాయో అలా రాసుకుంటాం. మనం జనరలైజ్ చేసి చెప్పుకుంటాము. ఇలా జనరలైజ్ చేసుకుంటూ మనం చెప్తున్నాం. ఒక జనరల్గా ఒక n అనే సంయుక్త సంఖ్యకు కారణాంకాల సంఖ్య అడిగాడు. అప్పుడు మనం ఏం చేయాలి అంటే n అనేది ఒక సంయుక్త సంఖ్య అనుకోండి. ఆ సంయుక్త సంఖ్యను డివిజన్ మోడల్లో చేస్తే మనకి ఎలా వచ్చింది? 2 పవర్ సంథింగ్, 2 అనేది a సార్లు, 3 అనేది ఒక b సార్లు, 5 అనేది c సార్లు, 7 అనేది d సార్లు, ఇలా అనుకోని ఇంకా ఉండొచ్చు, మధ్యలో వేరే మిస్ అవ్వచ్చు. వచ్చినవి మాత్రమే రాస్తామండి. వస్తే ఈ n యొక్క మొత్తం కారణాంకాల సంఖ్య కావాలి. దట్ ఈస్ ఈక్వల్ టు ఫార్ములా చూసుకోండి. పవర్ మాత్రమే తీసుకుంటామండి. బేస్ని తీసేయండి, పవర్ని కలెక్ట్ చేయండి. పవర్ +1 ఇంటూ బేస్ వద్దు మనకి, పవర్ +1, బేస్ వద్దు, పవర్ +1, భూమి మనకు వద్దండి, పవర్ +1 అండ్ సో ఆన్. మధ్యలో ఏదైనా లేకపోతే ఇక్కడికి రాదు, అదనంగా ఏదైనా వస్తే 11 వస్తే 11 పవర్, 11కి ఏదైతే పవర్ ఉందో తీసుకుని ఇంకా రావచ్చు. ఓకే, సో ఇది ఫార్ములా. అంటే
వచ్చిన ప్రధాన కారణాంకాల యొక్క ఘాతాంకాలకు ఏం చేస్తామండి, ప్రతిదానికి 1 కలుపుకుంటూ లబ్ధం చేస్తే వచ్చేది మొత్తం కారణాంకాల సంఖ్య వస్తుంది. మొత్తం కారణాంకాల సంఖ్య. అయితే దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న లెక్క తీసుకున్నానండి. 24 అనే సంఖ్య తీసుకున్నా. ఈ 24 అనే సంఖ్య తీసుకుని దీనికి కారణాంకాలను రాస్తున్నా. చిన్న సంఖ్య కాబట్టి కారణాంకాలు రాయవచ్చు. 6 పోతుంది, 3 పోతుందండి, 12 పోతుంది, 24 పోతుంది. 1 2 3 4 5 6 7 8. మనకి ఇక్కడ రాసేటప్పుడే డౌట్ అవుతుంది, ఏమైనా మిస్ అవుతున్నామేమో అని. మరి చిన్న సంఖ్యకే అంత అనుమానంగా రాస్తే అది 240 అనుకోండి, అప్పుడు కారణాంకాలు రాసేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతూ డౌట్గా అనుమానంగా రాస్తామండి. కాబట్టి మనం ఏం చేస్తామండి, వేరే మెథడ్లో చేసుకుంటే వెళ్ళాం. కానీ ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక చిన్న సంఖ్యను తీసుకున్నాను, కారణాంకాలు స్టోర్ చేస్తున్నాను. ఒక చిన్న సంఖ్యను తీసుకుని కారణాంకాలు స్టోర్ చేశాను. ఓకే, దీంట్లో 3 ప్రధాన ప్రశ్నలు ఉన్నాయి. ఒకటి మొత్తం కారణాంకాల సంఖ్య. మొత్తం కారణాంక సంఖ్య, నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్, టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఏంటి, మనకి లెక్క పెడితే 8 వచ్చాయి. లెక్క పెడితే 8 వచ్చాయి. మనం దీన్ని ఏ మెథడ్లో చేసామండి అంటే 24ని 2 చేత 12, 2 6 2 3. అంటే 24ని ఎలా రాసామండి అంటే 24 = 2 power 3 × 3 power 1. మనకి 8 రావడానికి ఏం చేసామండి, మొత్తం కారణాంకాల సంఖ్యకు ఇలా లిస్ట్ అవుట్ చేయకుండా డైరెక్ట్గా ఏం చేసామండి, భూమిని ఎలిమినేట్ చేసి పవర్కి 1 కలిపామండి. భూమిని తీసేసి పవర్కి 1 కలిపామండి. అప్పుడు ఎంత వచ్చింది, 4 × 2 4 రోజులు ఎంత వచ్చింది. మీకు అనిపించవచ్చు దీనికంటే ఇది ఈజీ కదా అని. కాదు, చిన్న సంఖ్య కాబట్టి మీకు ఈజీగా అనిపిస్తుంది. ఇది 240 లేదా 380 అలాంటప్పుడు మనకి ఏదో ఒక సంఖ్యను మనం ఇక్కడ లిస్ట్ అవుట్ మనం జాబితా రూపంలో ఇలా రాసుకుంటూ వెళ్ళినప్పుడు మిస్ అయ్యే అవకాశం ఉంది. ఇది ఈ విధంగా చేస్తే మనం మిస్ అవ్వమండి. అయితే దీంట్లో మొత్తం కారణాంకాల సంఖ్య 8. సరే, పక్కన పెడితే ఇంకొకటి చూద్దామండి. ఇప్పుడు దీంట్లో నాకు కావాల్సింది ఏంటంటే అంటే మొత్తం కారణాంకాల సంఖ్యకి ఇలా చేసామండి. ఇప్పుడు మనకు కావాల్సింది రెండవది, దీంట్లో సరి కారణాంకాలు ఎన్ని ఉంటాయో కావాలి. దీంట్లో సరి కారణాంకాలు ఎన్ని ఉంటాయి, 24 యొక్క సరి కారణాంకాల సంఖ్య. సరి కారణాంకాలు అంటే ఏంటి అంటే 24 యొక్క కారణాంకాలు ఇది సరి సంఖ్య, ఇది సరి సంఖ్య, ఇది సరి సంఖ్య, ఇది సరి సంఖ్య, ఇది కూడా సరి సంఖ్య, ఇది కూడా సరి సంఖ్య. కారణాంకాలలో సరి సంఖ్యలు ఎన్ని, 6 ఉన్నాయి. మరి ఓ పెద్ద సంఖ్య ఇచ్చినప్పుడు కారణాంకాలన్నీ రాసి దాంట్లో సరి సంఖ్య గల కారణాంకాలు ఎన్ని అని అడిగితే మనం ఇలా లిస్ట్ అవుట్ చేసి చేయలేం కాబట్టి దానికి ఒక మెథడ్ ఉపయోగిస్తాం. ఏమని అంటే రెండవది సరి కారణాంకాల సంఖ్య కావాలి. సరి కారణాంకాల సంఖ్య అక్కడ చూస్తే మనకు తెలుసు 6 అని. దాన్ని ఏ విధంగా చేస్తాం, పెద్ద సంఖ్య ఇచ్చినప్పుడు ఏ విధంగా చేస్తాం, 24ని 2 12 2 6 2 3 అని ఇలా వేసుకుని 24 = 2³ × 3 power 1 రాసి ఇప్పుడు సరి కారణాంకాల సంఖ్య రావాలి అంటే ప్రాసెస్ ఒకసారి చూద్దామండి. సరి కారణాంకాల సంఖ్య రావాలంటే 2 యొక్క ఘాతాంకానికి 1 కలపరాదు. 2 యొక్క ఘాతాంకానికి 1 కలపకూడదు. ఏదైతే ఇక్కడ మీకు 2 power something 3 power something అంతా వచ్చిందో ఒక 2 భూమి 2గా ఉన్న ఘాతాంకానికి మాత్రమే 1 కలపరాదు. ఏం కలపాలండి, మిగిలిన వాటికి యాస్టేజ్గా కలపాలి. అప్పుడు ఎంత అవుతుంది, 3 × 2 = 6. 6 సరి కారణాంకాలు. 1 2 3 4 5 6 సరి కారణాంకాలు. అప్పుడు బేసిక్ కారణాంకాలు కావాలి. మళ్ళీ థర్డ్ క్వశ్చన్ నెంబర్ 3, బేసి
కారణాంకాల సంఖ్య. బేసిక్ కారణాంకాల సంఖ్య కావాలి. సో బేసిక్ కారణాంకాల సంఖ్య ఎవరికి? 24 యొక్క బేసిక్ కారణాంకాల సంఖ్య. ఏవి 24 యొక్క బేసిక్ కారణాంకాల సంఖ్య? 1, 3. అంటే ఎన్ని ఉంటాయండి? 2 ఉంటాయి. బేసిక్ కారణాంకాల సంఖ్య కావాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తాము? సేమ్ ఇదేమేమండి, ఇలా డివిజన్ చేసుకుని ఇలా రాసుకుంటామండి. రాసుకుని ఇక్కడ ఏం రాస్తామండి అంటే డివిజన్ చేసుకున్న తర్వాత 24ని 2 × 3 × 3 ఇలా రాసి బేసిక్ కారణాంకాల సంఖ్య కావాలి. బేసిక్ కారణాంకాల సంఖ్య కావాల్సి వచ్చినప్పుడు ఇందాక సరి కారణాంకాల సంఖ్య ఏం చేసాము? 2 యొక్క ఘాతాంకానికి 1 కలపలేదు. ఇప్పుడు బేసిక్ కారణాంకాల సంఖ్య రావాలంటే మొత్తాన్ని తీసేయాలి. 2 అనే భాగాన్ని మొత్తాన్ని తీసేయాలి. 2 పవర్ సంథింగ్ అనే భాగాన్ని తీసేసి మిగిలిన వాటికి 1 కలపాలి. అప్పుడు మనకి 2. ఇదిగో బేసిక్ కారణాంకాల సంఖ్య 2. ఇప్పుడు మీకు అర్థం కాకపోతే ఒక ఫార్ములా వేద్దామండి. ఆ ఫార్ములా ఏంటంటే n అనే సంయుక్త సంఖ్యను ప్రధాన సంఖ్యల లబ్ధంగా రాస్తున్నామండి. ప్రధాన సంఖ్యల లబ్ధంగా రాస్తాం. n అనే సంఖ్యను n అనే సంయుక్త సంఖ్య తీసుకోండి. ఆ సంయుక్త సంఖ్యను ప్రధాన సంఖ్య లబ్ధంగా రాస్తాం. అవి ఎలా వస్తాయి? 2 పవర్ సంథింగ్, 3 పవర్ సంథింగ్, 5 పవర్ సంథింగ్, 7 పవర్ సంథింగ్, ఇంటూ 11 పవర్ సంథింగ్ అంటే సో ఇంకా రావచ్చు. ఏబిసిడి, డి అండి, ఇది ఈ ఇలా రావచ్చు. ఏ 2 పవర్ ఏ, 3 పవర్ బి, 5 పవర్ సి, 7 పవర్ డి, 11 పవర్ ఈ అండ్ సో ఇలా రావచ్చు. అయితే దీంట్లో క్వశ్చన్ నెంబర్ 1, n యొక్క కారణాంకాల సంఖ్య. n యొక్క కారణాంకాల సంఖ్య ఏంటండి? మొత్తం కారణాంకాల సంఖ్య. ఏం రాస్తామని అంటే ఏ ప్లస్ 1 అంటే భూమిని తీసేస్తాం, ఘాతాంకాన్ని మాత్రమే తీసుకుంటామండి. ప్రతి ఘాతాంకాన్ని తీసుకుని వాటికి కలపాలి. b+1, c+1, d+1, e+1, a+1, a+1, b+1, c+1, d+1, e+1, a+1 into b+1 into c+1 into d+1 into e+1 అలా మల్టిప్లై చేసుకుంటూ వెళ్తాం. ఇది మనకు తెలుసు. రెండవది ఇది ఒకసారి గమనించాలి. n యొక్క సరి కారణాంకాల సంఖ్య ఎంత? n యొక్క సరి కారణాంకాల సంఖ్య. ఇక్కడ ఇదేంటి? మొత్తం కారణాంకాల సంఖ్య అండి. మొత్తం అంటే ఇది టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. ఇక్కడ సరి కారణాంకాల సంఖ్య. ఇక్కడ ఒకటే చిన్న చేంజ్ అండి. 2 యొక్క పవర్ ఏదైతే ఉందో ఆ పవర్కి 1 కలపరాదు. సరి కారణాంకాలు రావాల్సి వచ్చినప్పుడు 2 యొక్క ఘాతాంకానికి 1 కలపరాదు. మిగిలినంతా సేమ్ టు సేమ్ అండి. c+1, d+1, e+1. క్వశ్చన్ నెంబర్ 3, n యొక్క బేసిక్ కారణాంకాల సంఖ్య. n యొక్క బేసిక్ కారణాంకాల సంఖ్య. బేసిక్ కారణాంకాల సంఖ్య కావాల్సి వచ్చినప్పుడు ఈ 2 పవర్ అనే భాగాన్ని తీసేయాలి. మొత్తం తీసేయాలి అంటే దీన్ని మొత్తాన్ని ఎలిమినేట్ చేసేస్తాం. ఇక్కడ ఏం ఉంచమండి. అప్పుడు ఇక్కడి నుంచి మొదలెడతాం. b+1, c+1, d+1, e+1. ఈ 3 కంపేర్ చేసుకోండి. మొత్తం కారణాంకాలు కావాల్సి వచ్చినప్పుడు ప్రతి ఘాతాంకానికి 1 కలుపుకుంటూ వెళ్ళిపోతామండి. సరి కారణాంకాలు కావాల్సి వచ్చినప్పుడు 2 యొక్క పవర్ ఏదైతే ఉందో దానికి 1 కలపరాదు. బేసిక్ కారణాంకాలు కావాల్సినప్పుడు అసలు 2 పవర్ సంథింగ్ అనే భాగాన్ని మొత్తాన్ని తీసేసి పక్కన పెట్టి మిగిలిన వాటికి 1 కలుపుకుంటూ వెళ్తాము. అది బేసిక్ కారణాంకాల సంఖ్య. అయితే ఒక చిన్న లెక్క చేద్దామండి. 220 యొక్క సరి కారణాంకాల సంఖ్య. 2 పెట్టండి 110, 2 పెట్టండి 55, 5 పెట్టండి 11. అంటే 220 యొక్క ప్రధాన కారణాంకాల లబ్ధము
2 స్క్వేర్ 2 2 సార్లు ఉంది ఇంటూ 5 పవర్ 1 ఇంటూ 11 పవర్ 1 11 పవర్ 1. సరే, అయితే సరి కారణాంకాల సంఖ్య కావాలి. సరి కారణాంకాల సంఖ్య 11 పవర్ 1 అండి. ఓకే, సరి కారణాంకాల సంఖ్య కావాలి. ఇప్పుడు సరి కారణాంకాల సంఖ్య ఏం చేస్తామంటే 2 యొక్క ఘాతాంకానికి మాత్రమే పవర్ తీసుకుని దానికి 1 కలపరాదు. 2 యొక్క ఘాతాంకానికి 1 కలపరాదు. మిగిలిన పవర్ తీసుకుంటాం, 1 కలుపుతాం. ఇక్కడ 1 అండి, పవర్ తీసుకుంటాం, 1 కలుపుతాం. దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 2 ఇంటూ 2 ఎంతండి? 8. ద ఆన్సర్ ఈస్ 8. 400 యొక్క సరి కారణాంకాల సంఖ్య అడిగాడు. 200 సార్లు పోయింది, 2 100 సార్లు పోయింది, 2 50 సార్లు పోయింది, 2 25 సార్లు పోయింది, 5 5 సార్లు పోయింది. 400 ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ 4 ఇంటూ 5 స్క్వేర్. ఓకే అండి, ఇది మనకి అర్థమైపోయింది కాబట్టి ఫాస్ట్గా చేయాలి. సరి కారణాంకాల సంఖ్య కావాలి. సరి కారణాంకాల సంఖ్య అంటే మరొకసారి అండి, 2 యొక్క ఘాతాంకాన్ని తీసుకోవాలి కానీ 1 కలపరాదు. మిగిలిన పదాల యొక్క ఘాతాంకాలను తీసుకుని 1 కలుపుకుంటూ వెళ్తామండి. 4 ఇంటూ 3 4 3 12. సో 12 ఆన్సర్ అండి. 120 యొక్క సరి కారణాంకాల సంఖ్య. నెక్స్ట్ క్వశ్చన్ అండి, 120. కొద్దిగా ఫాస్ట్గా చేస్తే 120 డివిజిబుల్ బై 2 60 డివైడెడ్ బై 2 30 ఈజ్ డివైడెడ్ బై 2 15 ఈజ్ డివైడెడ్ బై 3 5 టైమ్స్ ఈజ్ ఈక్వల్ టు 120 ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ 3 ఇంటూ 3 పవర్ 1 ఇంటూ 5 టు ద పవర్ ఆఫ్ 1. సరి కారణాంకాల సంఖ్య. సరి కారణాంకాల సంఖ్య కావాలి. సరి కారణాంకాల సంఖ్య ఏం చేయాలండి? 2 యొక్క ఘాతాంకానికి 1 కలపరాదు. 2 యొక్క ఘాతాంకానికి 1 కలపరాదు. మిగిలిన ప్రాసెస్ అంతా సేమ్. 1 తీసుకుంటాం ప్లస్ 1 కలుపుతాం, 1 తీసుకుంటాం ప్లస్ 1 కలుపుతాం ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 2 ఇంటూ 2 3 6 6 12. ఆన్సర్ ఈస్ 12. నెక్స్ట్ బేసిక్ కారణాంకాలు అడిగాడు. 220 యొక్క బేసిక్ కారణాంకాల సంఖ్య. 220 మళ్ళీ ఒకసారి 2 110 2 55 5 11 టైమ్స్ పోతుంది. 220 ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ 2 ఇంటూ 5 పవర్ 1 ఇంటూ 11 పవర్ 1. మనకి ఏం అడిగాడండి ఇక్కడ? బేసిక్ కారణాంకాల సంఖ్య. బేసిక్ కారణాంకాల సంఖ్య అడిగినప్పుడు బాగా గుర్తుపెట్టుకోవాలి, పదాన్ని మొత్తాన్ని తొలగించాలి. బేసిక్ కారణాంకాల సంఖ్య అడిగినప్పుడు పదాన్ని మొత్తాన్ని తొలగించేయాలి, మిగిలిన పదాలకు రాసుకోవాలి. 1 + 1 ఇంటూ 1 + 1 అంటే 2 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు 4. ద ఆన్సర్ ఈస్ 4. నెక్స్ట్ 400 యొక్క బేసిక్ కారణాంకాల సంఖ్య. 400 ఒకసారి ఫాస్ట్గా చేయండి, ఆల్రెడీ వచ్చు మనకి చేసేవచ్చు కాబట్టి 200 250 225 5 పెడితే 5 టైమ్స్ ఈజ్ ఈక్వల్ 400 ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ 4 ఇంటూ 5 స్క్వేర్. బేసిక్ కారణాంకాల సంఖ్య కావాలి. బేసిక్ కారణాంకాల సంఖ్య కావాల్సి వచ్చినప్పుడు ఏం చేయాలండి? 2 పవర్ సంథింగ్ ఉన్న భాగాన్ని పూర్తిగా తొలగించి మిగిలిన భాగాలకు 1 కలపాలి. 2 + 1 ఈజ్ ఈక్వల్ ఎంతండి? 3. ద ఆన్సర్ ఈస్ 4th ఆప్షన్ 3.